హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మీ నేమ్ కానీ లోగో నేమ్ కానీ యూజ్ చేసి ఒక ట్రెండింగ్ ఏ ఇమేజ్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు టాపిక్లో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి bing.com. చూడండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు రీడైరెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసరికి ఈ వెబ్సైట్లోకి మనం జాయిన్ అవ్వాలి. చూడండి, జాయిన్ అండ్ క్రియేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ లాగిన్ అయిపోతున్నా. ఆల్రెడీ నాకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది, మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఈ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. చూడండి, లాగిన్ అయితే అయిపోయాం. మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి. మనం ఏంటంటే మనం ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకోవాలి కాబట్టి పైన ప్రాంప్ట్ అనేది మనం ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ప్రాంప్ట్స్ అనేవి నోట్ ప్యాడ్లో లోడ్ చేసుకున్నాను. చూడండి, ఈ ప్రాంప్ట్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఎక్స్ అనే ఆప్షన్ దగ్గర మీ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి వచ్చింది. చూడండి, నా నేమ్ ఎంటర్ చేస్తున్నా. అలాగే కింద ఎల్ లెటర్ దగ్గర ఏ అని టైప్ చేస్తున్నా. ఓకే, ఇంతవరకు కాపీ చేసుకుందాం. జస్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్, Ctrl+V. చూడండి, క్రియేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ప్రాంప్ట్ రిలేటెడ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. చూస్తే మనకి 4 ఇమేజెస్ వచ్చినాయి. ఇందులో మనకి నచ్చిన ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నాకు నచ్చింది. డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, క్యాన్సిల్ కొట్టి ఇంకా కొన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది చేంజ్ చేయాలి. చూడండి, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్, క్రియేట్. చూస్తే ఈ ప్రాంప్ట్ రిలేటెడ్ ఇమేజెస్ అనేవి మనకి జనరేట్ అయినాయి. ఇవి చాలా బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్తే ఇది నాకు నచ్చింది. ఓకే, సెకండ్ వన్ నచ్చింది. ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్. అలాగే కొన్ని శాంపిల్స్ చూద్దాం. చూడండి, ఇంకా ఉన్నాయి ఈ ప్రాంప్ట్స్, మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జస్ట్ మీరు ఏంటంటే ఈ ఎక్స్ ప్లేస్లో మీ నేమ్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఫైర్, స్మోక్, లైటింగ్ స్టార్స్ ఇలాగ కొన్ని ఆప్షన్స్ అనేవి టైప్ చేయడం జరిగింది. ఈ రిలేటెడ్ మనకి ఇమేజ్ కావాలి. ఇక్కడ లైన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది జస్ట్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ కాపీ. వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్, క్రియేట్. ఇదేంటంటే మెయిన్గా నేమ్ కన్నా లోగోకి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుద్ది. ఇందులో ఒక ఇమేజ్ అనేది నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాంప్ట్ నాకు బాగా నచ్చిన ప్రాంప్ట్. ఇదేంటంటే 3D మెటాలిక్ స్టైల్ ప్రాంప్ట్. జస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. రైట్ క్లిక్ కాపీ, రైట్ క్లిక్ పేస్ట్, క్రియేట్. చూడండి, క్రియేట్ అయింది. ఓకే, ఈ ఇమేజ్ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే, డౌన్లోడ్ చేసుకుందాం. జస్ట్ డౌన్లోడ్. ఓకే, క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకా 2 ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ పేస్ట్, క్రియేట్. చూస్తే నేమ్ అనేది క్రియేట్ అయింది. ఇది చాలా బాగుంది ఇమేజ్. డౌన్లోడ్. నెక్స్ట్ లాస్ట్ ప్రాంప్ట్. ఇది ఆల్రెడీ నేను నేమ్ అనేది చేంజ్ చేశాను. జస్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్, క్రియేట్. ఈ ప్రాంప్ట్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. మీ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ లోగో నేమ్ కానీ ఏ నేమ్ అయినా మీరు పెట్టుకొని ఇలా క్రియేట్ మీద ట్యాప్ చేయగానే దాని రిలేటెడ్ ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. చూస్తే ఇది చాలా బాగుంది. ఓకే, ఇది నచ్చింది. జస్ట్ డౌన్లోడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంతకుముందు మీరు క్రియేట్ చేసిన ఏదైనా ఇమేజ్ కావాలంటే మీకు సైడ్ ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంటాయి. మీరు దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇలాగా ఈ ఏఐ టూల్ యూస్ చేసి మీ నేమ్తో కానీ మీ లోగో నేమ్తో కానీ ఒక ట్రెండింగ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.